ఫ్రెండ్స్ ఎక్కిరి అయిపోయింది కదా, సార్ దగ్గరికి వెళ్ళినా మొత్తం క్రాక్ వచ్చిందంట. జాయింట్ పక్కన మొత్తం బొక్కిరిగిపోయిందంట. ఏంటంటే ఇరిగిందా? అదే చూసిరా ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే పరిస్థితి ఇట్లా వచ్చేసింది. 1 month దాకా రెస్ట్ తీసుకోమన్నారు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఫ్రెండ్స్ చూసిరుగా రీసెంట్గా వీడియోస్లో నాకు దెబ్బ తాకింది కాలుకు, 5 కుట్లు పడ్డాయని చెప్పినా కదా. అయితే కొంచెం స్వెల్లింగ్ ఉంది చూడండి, నేను బ్యాక్ వ్యూలో చూపిస్తాను. అయితే డాక్టర్ అయితే బొక్కకైతే ఏం దాకా అన్నాడు, కానీ నాకు కొంచెం పెయిన్ ఎక్కువైంది, అలాగే కొంచెం కాలు ఉబ్బింది. అందుకే కొంచెం డౌట్ తోటి మేము ఎక్స్రే తీయడానికి హాస్పిటల్కి వెళ్తున్నాం. చూద్దాం మరి అక్కడికి వెళ్తే డాక్టర్ ఏమంటాడో. ఓకేనా, చూసేద్దాం మరి. లెట్స్ గో. మనడైతే కారు తీస్తుండు, గాలి చెక్ చేస్తుండు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పట్టు అయితే ఎదిగేసినాము. చూడండి కుట్లు, 5 కుట్లు పడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ కట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి స్వెల్లింగ్ ఎట్లయిందో ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా ఉబ్బింది. ఈ వీడియోలో కనిపిస్తలేదు, నాకైతే హెవీ పెయిన్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ కొంచెం క్రాక్ అయినట్టు అనిపిస్తుంది, డౌట్ ఉంది. ఆ డౌట్ క్లారిఫై కానికే మేము ఎక్స్రే తీయడానికి వెళ్తున్నాం. ఓకే మరి డైరెక్ట్ కార్లోకి వెళ్ళిపోయాం. ఓకేనా, చలో ఫ్రెండ్స్. రీసెంట్గా నేను కరంగల్మాల ఆర్డర్ చేసిన, వచ్చేసింది, వేసుకోవాలి ఇక ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మా విలేజ్ దాటి వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళగానే హాస్పిటల్ చూపిద్దాం. ఓకేనా, చూసేద్దాం. మా డాక్టర్ ఏమంటారో కొంచెం టెన్షన్ ఉంది నాకు. ఇప్పుడే మనం శ్రీ శివసాయి హాస్పిటల్ భీమగల్కి వచ్చేసినాం. అక్క అది బొక్కలు దాకా అది కావచ్చురా. మరి ఎట్లుంటుంది అట్లుంటుంది. చూడండి ఫ్రెండ్స్, డిజిటల్ ఎక్స్రే వచ్చేసింది ఇక్కడనే. డిజిటల్ ఎక్స్రే హాస్పిటల్ పెద్దగా ఉంది భీమగల్లో, మస్తు నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ భీమగల్లో. అయితే పబ్లిక్ మంచిగా ఉన్నారు. టైం వచ్చేసి 11 అవుతుంది. కాలు గలీజ్ ఇంకా ఉబ్బుతుంది. ఇప్పుడే సార్ దగ్గరికి వెళ్ళిపోయినా, సార్ కొంచెం ఎక్స్రే తీయమన్నాడు. డైరెక్ట్ ఎక్స్రే తీపించుకొని మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం ఏదో తీసుకున్నాం. ఓకేనా, ఫ్రెండ్స్ మనోడు చూడు వచ్చి లోపల ఒక్కోలంటే ఇక్కడ యాన్న మోటార్ గేమ్ ఆడుతుంది. చూసింది ఫ్రెండ్స్, ఎక్స్రే అయిపోయింది కదా, సార్ దగ్గరికి వెళ్ళినా మొత్తం క్రాక్ వచ్చిందంట. జాయింట్ పక్కన మొత్తం బొక్కిరిగిపోయిందంట. గట్టిగా వచ్చింది ఫ్రెండ్స్, గలీజ్గా పెయిన్ వస్తుంది. ఇప్పుడు పట్టేస్తున్నాడు. ఒక 1 month దాకా రెస్ట్ తీసుకోమన్నాడు. మొత్తం డోర్ వెయిట్ పడింది కదా, మొత్తం పగిలిపోయిందంట బుక్క. పట్టేస్తున్నాడు, హెవీగా పెయిన్ ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఓకే ఫ్రెండ్, డైరెక్ట్ పట్టేసినాక ఇద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఇరిగిందంట. దీంట్లో ఈ బ్లాక్ వచ్చింది చూసారు కదా, దీంట్లో మొత్తం బొక్కిరిగిందంట. ఇక్కడ నుంచి ఇక్కడ పట్టేసాడు మొత్తం. కానీ సార్ ఒత్తిండు, హెవీ పెయిన్ ఉంది. అబ్బా డేంజర్ పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు వచ్చిందా? వారంకా 10 daysకా? ఫ్రెండ్స్ 30 చదివి ఉంది. మొత్తం కాలు మామూలు ఉబ్బలేరా బాబు. ఫ్రెండ్స్ ఇప్పుడే డాక్టర్ లోపలికి వెళ్ళానైతే బయటకు వచ్చిన మనోడు. పాపం బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది, బోన్ క్రాక్ వచ్చిందట. చూడరు, బోన్ క్రాక్ వచ్చేసింది. మనోడు బయటకు వచ్చేసిండు. పాపం లెగ్ మొత్తానికి పట్టేసి సిమెంట్ పట్టేసేసిండు. 3 months రెస్ట్ తీసుకోమన్నాడు. పాపం చాలా బాధాకరంగా ఉన్నది.
ఇక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ చివరికి అయితే చూసి తిక్కుమా ఏంటంటే ఎరిగిందా అదే చూసిరా ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే పరిస్థితి ఇట్లా వచ్చేసింది. 1 మంత్ దాకా రెస్ట్ తీసుకోమన్నాడు. మరి మనకు ఉన్న ఈవెంట్స్కి ఎట్లా అవుతుందో తెలియదు, చూద్దాం ఎట్లుంటుందో. ఇక మేబీ వీడియోస్ 1 మంత్ దాకా ఇంటనే వస్తాయి. ఇక ఫ్రెండ్స్ చూసిరు కదా, చూడండి ఫ్రెండ్స్ అసలు ఒక్క మొత్తం క్రాక్ అయిపోయిందంట. మొత్తం జాయింట్ మొత్తం 2 జాయింట్స్ వేరేనే అంట. సార్ ఏమనంటే 1 మంత్ దాకా రెస్ట్ తీసుకోమన్నాడు, బయట ఎక్కడ తిరగద్దు అన్నాడు. జస్ట్ వాష్రూమ్స్ కానీ అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ రెస్ట్ తీసుకోమన్నాడు. కాబట్టి మనం 1 మంత్ దాకా కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. మేబీ వీడియోస్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఇంట్లో తీయడానికి ట్రై చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాం. ఫుల్ ఎండ పడుతుంది. నాకు సార్ కాలు వస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్, ఐస్ నుంచి వాటర్ వస్తున్నాయి. మామూలు పెయిన్ లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చల్ల నిమ్మ జ్యూస్ తాగి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మంచిగా ఏదైనా ఫుడ్ తీసుకొని టాబ్లెట్ వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని పడుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. హలో గాయ్స్, అయితే హాస్పిటల్కి రాగానే వాడుకున్నా. ఇప్పుడు లేచిన టైం వచ్చేసి 6:30 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 45 డేస్ రెస్ట్ అంట. మరి 45 డేస్ దాకా నాకు ఇంట అయితే ఇప్పటికి ఆల్రెడీ అప్పటి నుంచి బోర్ వస్తుంది ఇంట్లో. 45 డేస్ ఎట్టుంటానో దేవుడికి తెలియదు. చూద్దాం. ఇప్పటిసంది మనకు ఉన్న రోజులు ఇంట్లోనే నార్మల్గా మా చెన్నితోటి కానీ ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కానీ ఆల్మోస్ట్ ఇంట్లో తీస్తే ఒక 1 మంత్ దాకా ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనము ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ వల్ల ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఇంకా జీటీ గుజరాత్ చూద్దాం. చూసి డైరెక్ట్ మళ్ళీ నైట్కి లంచ్ చేసి పడుకోవడమే. ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అనదర్ వీడియో. బాయ్.